నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి వైద్యుల యొక్క సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో గ్రామీణ వైద్యులు వారి సమస్యల్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామాల్లోని పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు స్ఫూర్తిదాయకమని, ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో గ్రామీణ వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి గ్రామీణ వైద్యుల సంక్షేమానికి మరియు వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఆర్ఎంపీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక సమాధులు. అలాగే ఆయన నిలిచిపోయిన రోజే ప్రశాంతంగా నిలబడాలని మీ అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సత్యబాబు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామీణ వైద్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మా గ్రామీణ వైద్యులందరూ కూడా మీకు అండగా ఉంటామని నాకు భరోసా ఇచ్చేందుకు వచ్చారు. మీ అందరూ కూడా నిజంగా అదృష్టం అని కాదు, మామూలుగా మేమే ఎత్తుకోవాలా. 100 లేకుండా మీరు అందరూ యూనియన్గా వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ చూస్తుంటే చాలామంది పూర్తిగా పేద లెక్క ఉన్నారు. అక్కడ వైద్యం చేస్తాం మనోళ్ళు, అంటే జట్లే అది మత్స్యకారుల దగ్గర కూడా మీరు మత్స్యకారులు గొడవపాలెం అంటే నిజంగా చాలా సంతోషం. ఏదైనప్పటికీ ఇప్పుడే పెద్దలు చెప్పారు, కన్నా డాక్టర్ గారికి పోయే ముందు ఎంత రోగాలు సరే ముందు మీ దగ్గరికి రావాల్సిందే, మిమ్మల్ని సంప్రదించాల్సిందే. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది మీరే. ఈరోజు జరుగుతుంది అదే, తరతరాలు జరుగుతున్నది. ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది ఆర్ఎంపీలే, తర్వాత మళ్ళీ డాక్టర్ పోతారు. అంటే ముందు ప్రాణం కాపాడేది మీరే ఈ యొక్క ప్రజలకి, తర్వాత డాక్టర్స్. కాబట్టి ఒక మంచి వృత్తిని ఎన్నుకొని మీరు చేస్తున్నందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సోదరులు చెప్పారు, ఆర్ఎంపీ వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో కూడా స్పష్టంగా మీ నాయకులందరూ కూడా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకంతా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి కొంతమందికి కూడా ఉద్యోగాలు ఇప్పించారని కూడా చెప్పారు. ట్రైనింగ్ ఇప్పించారు. కానీ తర్వాత గవర్నమెంట్ ఈయన జగన్మోహన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయన చెప్పింది కూడా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా ఎలక్షన్ చేశారు. కానీ రేపు రాబోయే గవర్నమెంట్ మీకు అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ముగ్గురు కలయికతో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మేము ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి మీ ప్రాక్టీస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా సోదరులు మీ నాయకులు చెప్పినట్టు రేపు ఎలక్షన్ అయిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత మీరు ఒక 10 మందో 5 మందో నాతో వస్తే బాబు గారి దగ్గర తీసుకెళ్ళి మీ యొక్క పరిస్థితి కూడా ఆయన వివరించి ఆయన రెప్యుటేషన్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రలో మీరు కలిశారు, ఆయన ద్వారా హామీ పొందారు. లోకేష్ బాబు గారు ఒకసారి మాట చెప్తే ఇతరులాగా మనం చెప్పే వ్యక్తి కాదు, ఖచ్చితంగా కూడా మాట చెప్తే ఖచ్చితంగా ఉన్నది, దాంట్లో డౌట్ లేదు. మీరు పెట్టిన సమస్యలన్నీ కూడా రాసుకొని ఖచ్చితంగా మర్చిపోయిన గుర్తు ఆయన గుర్తు మీకు గుర్తు చేస్తాను. కాబట్టి లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి మీ సమస్యలకి ఏం డోకలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా సోదరులు అడిగారు, నాకు ఒక హాల్ మేము మీటింగ్ పెట్టడానికి ఒక హాల్ అడిగారు. అది ఇబ్బంది ఏం లేదు, గూడూరులో నేను ఖచ్చితంగా ఇప్పిస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు నేను ఉపయోగించుకోకూడదు. అలాగే ఇంకొక క్యాస్ట్ కూడా నేను పవన్ ఇస్తే ఉపయోగించలేకపోయినారు. కాబట్టి ఖచ్చితంగా
మహిళల్ని గౌరవించే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాల్లో సింహభాగం మహిళలకు అండగా నిలిచే విధంగా ఉన్నాయని వివరించారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న తన భర్త అయినటువంటి పాషం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ తరపున పోటీ చేస్తున్న వరప్రసాద్ రావుల విజయానికి మహిళలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాను. తెలుసా లేదమ్మా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. ఏమన్నా తెలుసా? నేను గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మా నేను ఇప్పుడు మీరు ఇంకా పెద్దవాళ్ళు చేయాలి. ఎందుకంటే టౌన్లో ఇంకా గట్టిగా ఉండాలి. ఓకేనా కాదా? గట్టిగా చెప్పాలి సమాధానం. ఏమమ్మా సంగతిలో ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరిని ఈ విధంగా చేసేసింది. ఈ మున్సిపాలిటీని సర్వనాశనం చేసేసింది. కనుక ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి మమ్మీరా? సునీలన్న గుర్తేంది? ఇక్కడ సునీలన్న గెలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖచ్చితంగా అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక మీరు ఇక్కడ సునీలన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అమ్మా ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుకున్నాం. మన బాబు గారు మన ఆడబిడ్డల కోసం ఎన్నో పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పథకాలు చెప్పగలుగుతారమ్మా? ఒకరా ఇప్పుడు దాకా అంటే చెప్పారు కదా పథకాలు. మీకు గుర్తున్నాయా? నీకు గుర్తున్నాయమ్మా? వెరీ గుడ్. ఏమా చూడు అవ్వచ్చుడండి ఎంత బాగుంటుందో. మనకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తలుపు తట్టి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒకవేళ తల్లి బిడ్డకి 18 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకు కూడా వాళ్ళిద్దరే కలిపి నెలకి 3000 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డకి 1500 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడమ్మా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదివిస్తాడా లేదా? చదివిస్తున్నాడా? ఒక్కరినే చదివిస్తున్నాడు. మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే? చెప్పాలి. ఫస్ట్ 15,000 వచ్చింది. తర్వాత గుర్తుపెట్టుకోండి, అసలు లేదు. బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆడబిడ్డలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్ ఛార్జీలు జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. బస్ ఛార్జీలు మా ఇప్పుడు 3 సార్లు పెంచడం జరిగింది. ఇది అన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ముసలివాళ్ళకే 3,000 వస్తుంది. బాబు గారు రావడం 4,000 చేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేశాడు ఆయన 3,000. కానీ బాబు గారు ఆ విధంగా చేయడం 4,000 వచ్చే జూన్ నెలకి ఈ 3 ఇప్పుడు ఏప్రిల్ నుంచి లెక్కేసుకొని ఈ 3,000 ప్లస్ 4,000 వరకు 7,000 లెక్కన 7,000 రూపాయలు మనకు జూన్లో రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అంటే 4,000 పెరుగుతుంది. 4,000 మనకు 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. భయపడతా ఉన్నట్టున్నారు వాళ్ళు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. మీరు పోయి తెచ్చుకోవాలి అని చెప్తున్నారా లేదా? వాళ్ళందరూ భయపడుతున్నారా లేదా? పెన్షనర్లకే వాళ్ళు మేము ఇంటికి వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ తలుపు తట్టి 1వ తేదీ పెన్షన్లకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వడం జరుగుతుంది. అప్పట్లో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక 3,000 పెంచి 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పథకాలను మన కొరకు బాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బిడ్డలు మీరు ఉన్నారమ్మా? తల్లిదండ్రులు ఉన్నారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి. వాళ్ళకి వాళ్ళ బిడ్డలని తర్వాత కోర్సుల్లో చేర్చేదానికి ఉచితంగా
ఏపీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రజల స్పందన చూస్తుంటే ప్రజల మార్పు కోరుకుంటున్నారని మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రమైన వాకాడు గ్రామంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ వాకాడు గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను తిరుపతి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చరిత్ర గురించి మాట్లాడడం మానుకోవాలని తాను పార్టీ మారడం ద్వారా నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశారని, మీలాగా ఎన్నికల్లో గెలిచి ఇటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఉండలేదని పేర్కొన్నారు. తాను స్థానికంగా నివాసం ఉంటూ నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారని, నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రాంతానికి వెళ్లినా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు కనపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సుధాకర్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రమీల, కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల కొరకు ప్రభుత్వమే కదిలొచ్చిన రోజు తలచి జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఈటి బాధలొస్తే స్వయం గోదార్చిన చంద్రబాబు సైకిల్ ఒకటి అవసరం సైకిల్ గుర్తొకటి కమ్మ నేను చెప్ప నేనుంటే పేరు గుర్తుపెట్టి ఇబ్బంది లేదు, పని కావాలి ఏమన్నా గుర్తు అందుబాటులో చేస్తారు.
పెద్దలు మధురెడ్డి గారు జయశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాకాడు డోర్ టు డోర్ ప్రతి ఇంటిని కూడా ఇంటికి వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. విపరీతమైనటువంటి స్పందన జనంలో కనిపిస్తుంది. మార్పు మొదలైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి అన్ని సర్వేలను కూడా తేల్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మేము కూడా చెప్తున్నాం, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనాలకు ఇచ్చినటువంటి మాట, గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటని మా అధినేత చేత ఒప్పించి మీటింగ్లో అనౌన్స్ చేయించా. అవతల అభ్యర్థికి నేను చెప్తున్నా, నువ్వేం చేసావు, మీ పార్టీ వల్లనే ఈరోజు ఈ గూడూరు పోయి బాలా జిల్లాకు పోయింది. మీరు చేసిన తప్పది. ఇంట్లో స్వచ్ఛంగా మార్పు ఉంది. మేము చేసిన పనులు గుర్తొస్తున్నాయి. సునీల్ కుమార్ చూస్తేనే అయ్యా నువ్వు మాకు చేసావు, ఏదో మా రోడ్డు నువ్వు వేసిన రోడ్డు అని అడుగుతుంటున్నారు. మీరెవరు వచ్చి అడిగితే నువ్వేం చేసావు నువ్వు సమాధానం చెప్పాలి జనాలకి. కాబట్టి ప్రచారం పోదామా, ఇంకా 13-15 రోజులు ఉంది ఎలక్షన్. తర్వాత 13వ తేదీ పైన ఎవరెవరు తెలియజేస్తారు గూడూరు ప్రజలని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రజలందరికీ అమ్మ కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. మాట చెప్తే ఖచ్చితంగా ఎవడేవాడు నేను. అదేమంటే పార్టీ మారాడు, పార్టీ ఎవరు మారలేదే పార్టీలో. నేను ఒక్కడే సునీల్ కుమార్ ఒక్కడే మారుతున్నారా? ఇప్పుడు పోటీ చేసిన 10 అభ్యర్థుల్లో ఎంతమంది ఏ పార్టీ మారాలో ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అందరికీ రాంది సునీల్ కుమార్ ఒక్కడే వద్దా అంటే ఎందుకు నాకు అర్థం కావట్లే. కాబట్టి అవతల వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో మారినానే, ఎవరు నిజం చేయాలి ఎవరు లేరు. అంటే ఎందుకు మారాడంటే ఈరోజు నేను మారాను కాబట్టి పనులు చేయగలిగా. అంతే. లేకపోతే నేను కూడా నీలాగా ఏం పని బాట లేకుండా ఊరికి కూర్చొని ప్రశ్నించడానికి నాకేం బేకారు కదా. నేను ఖచ్చితంగా నా ప్రజలకి చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. నిత్యం ఎవడొచ్చినా సమాధానం చెప్పేటువంటి మనిషిని కాబట్టి దయచేసి ఒక ఓటు సైకిల్కి, ఒక ఓటు కమలానికి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని దిగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో వెంకటేశ్వరరాజు నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో బాధితునికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్పందించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తన ద్వారా అందజేయడం అభినందనీయమని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ తెలిపారు. వెంకటేశ్వరరాజు నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబాన్ని సిపిఐ నాయకులు పరామర్శించారు. వెంకటేశ్వరరాజు అనారోగ్యంతో తనకు ఉన్న చిన్నపాటి రేకుల ఇంట్లో నివాసం ఉంటూ చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఇంటిలోని గృహోపకరణ వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సిపిఐ కార్యదర్శి కాళేశ ద్వారా బాధితునికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ మాట్లాడారు. పేదవాడైన వెంకటేశ్వరరాజు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. గూడూరు దిగువీరాడిపల్లిలోని మసీద్ పక్కన అక్సా మసీద్ పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆరోగ్యం బాగాలేక కాలు దెబ్బ తగిలి ఆయన వైద్యం చేయించుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడ రాత్రి ఏం జరిగిందంటే ఉండేటువంటి కరెంట్ షాక్ ఉంది. అప్పుడే ఆయన టైం బాగుండి కరెంట్ షాక్ బయటకు వచ్చాడు. అప్పుడే ఆయనకి ఏంటంటే కరెంట్ షాక్ కొట్టి ఇల్లు ఏంటంటే పూర్తిగా తగలబడిపోయింది. దాంట్లో చాలా ఆర్థికంగా నష్టపోయినాడు. ఇల్లు కూడా దెబ్బ తగిలింది, రేకులు ఇల్లుది, అవి కూడా దెబ్బతిన్నాయి. ఒక టీవీ, ఎయిర్ కూలరు, మంచము, అట్నే బెడ్, ఇవన్నీ కూడా గుడ్డలు, సర్టిఫికేట్లు, ఆయనకు సంబంధించిన వైద్యం, ఆ మాతల్లో అవన్నీ కూడా దెబ్బతిని ఆర్థికంగా చాలా పేదోళ్ళు. కాబట్టి ఆయన
ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి మనం సునీల్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి తెలిపితే ఆయన ఏంటంటే తక్షణం 5,000 ఆయన ఎన్నికల ప్రచారంలో ఉంటూ తక్షణం 5,000 రూపాయలు ఆర్థిక సహాయ మాతల కోసం ఇవ్వమని చెప్పారు. దానికని మేమందరం కలిసి ఇక్కడ ఇవ్వడం యూసుఫ్ భాయ్, లలిత పాంసి, అట్లా మేము అందరం కలిసి జిలాని నజీర్ భాయ్ వీళ్ళందరూ కలిసి సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన పరిస్థితే బాగలేదు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఊళ్ళో చాలా ఉన్నాయి సహాయం చేసేటి. వాళ్ళకి తెలపడం ఏంటంటే ఏదైనా చేయదలుచుకుంటే నేరుగా లలిత పాంసి పక్కనే ఆడ షాప్ ఉంది ఎదురుగుండా, అక్కడ వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 10 LED ట్యూబ్ లైట్స్ సెట్స్ మరియు 200 ఎలాస్టిక్ అతిసివ్ బ్యాండేజ్లను ప్రగతి సేవా సంస్థ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, రెజిస్ట్రార్ శ్రీనివాసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నాం. మన ప్రగతి సేవా సమితి ట్రస్ట్ గారికి, తర్వాత మన హాస్పిటల్ సీనియర్ డాక్టర్స్ మధు, తర్వాత బిఎన్టీ డాక్టర్ సురేష్ మన హాస్పిటల్కి రాజేష్ ఆయన ఒక ఆసక్తి నిజంగా మీకు ఎవరికి తెలియదు. ఆయన చాలా మంచి సర్జన్, సర్జన్ మంచి ఆసక్తి కానీ ఎవరికి తెలియదు. సో మీరందరూ కూడా ఆయన సర్వీసెస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మన మన ఆర్ఎంఓ గారు, మన నర్సింగ్ సూపరింటెండెంట్, ప్రగతి సేవా సంస్థ ప్రగతి సేవా సంస్థ మెంబర్స్ వారందరికీ ధన్యవాదాలు. మేము ఒక ఫోన్ కాల్ చేసి అడిగిన వెంటనే ట్యూబ్ లైట్స్ షార్టేజ్ ఉందని వెంటనే స్పందించి ఇచ్చారు. వాళ్ళు మా ఆసుపత్రికి ఏది కావాలన్నా కూడా మేము మాకు ప్రగతి సేవా సంస్థ ఉంది అని అన్నట్టుగానే మేము ఫోన్ చేస్తాము. వాళ్ళు కూడా అలాగే స్పందించారు. అలాగే మాకు అన్నీ కూడా సప్లై చేస్తుంటారు. రీసెంట్గా కూడా పేదలకు ఫుడ్ ప్రతి నెల 15వ తేదీ HIV పేషెంట్స్ ఫుడ్ ఇస్తారు. నిజంగా చాలా గొప్పతనం. అంటే వాళ్ళకి న్యూట్రిషన్స్ ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది దాంట్లో ఒక చిన్న కార్యక్రమం మాత్రమే. వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. కోవిడ్ ఎప్పుడైతే వాళ్ళు అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు హాస్పిటల్లో. ఎంతోమంది కోవిడ్ రోగులందరూ కూడా బయటపడడానికి కారణం వాళ్ళ చెయ్యి, వాళ్ళ హస్తం కూడా ఉంది. అంతేకాకుండా డాక్టర్స్ని కూడా సత్కరించారు. సిస్టర్ని, డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని కూడా ఎంకరేజ్ చేశారు. నిజంగా వాళ్ళు మనకి ఊళ్ళో ఉండి ఇలా చేయడం అనేది మనకి ఒక గొప్ప వరం లాంటిది. వారికి పదే హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ శ్రీ సీతారామాంజనేయ క్షేత్రం నందు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మల్లెం ప్రాంతానికి చెందిన గూడలి సుధీర్ స్వామి అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరిపించారు. అనంతరం గూడూరు శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో పిండి మల్లిక శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వామివారికి అమ్మవారికి ఇరువురికి కూడా కంకణధారణ కార్యక్రమం Ishwari
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ టీవీ న్యూస్.